ఎస్, మీరు తమ్ముడేళ్ళ చూసింది నిజమే. నాకు డేటింగ్ యాప్లో 2 అమ్మాయిలు పరిచయం అయ్యారు, ఒక్కటి కాదు 2. ఓ ఈవిడనే. సో కలుద్దామంటుంది, ఒక అడ్రస్ పెట్టింది, పోతున్న అడ్రస్కి. ఫస్ట్ మంచిగా రెడీ అయిదాం. సో ఇప్పుడు వాళ్ళు ఉండేది ఇటు సైడే అన్నట్టు, అంటే ఇటే పోవాలన్నట్టు. సో నేను ఎంఆర్టీలు వెళ్ళాలి. సో వెళ్తున్నా. సో ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే మీకు కూడా కొంచెం తెలుస్తుంది అన్నట్టు ఇక్కడ డేటింగ్ కల్చర్ ఎట్లుంటుంది అనేది. ఆ యాప్ ఏందనేది కూడా నేను చెప్తాను లాస్ట్కి. సో నాకు 2 మెసేజ్ చేశారు. 2 ఉండేది పక్క పక్కనే, కొంచెం రోడ్లు డిఫరెంట్, అంతే పక్క పక్కనే. చూద్దాం ఏమైద్దాం, కలుద్దాం. సో ఇప్పుడు లొకేషన్ కూడా పంపింది ఆమె. నేను ఇల్లు డిస్ట్రిక్ట్ ఏడికి రాను వసంతి అట్లా పెట్టింది అన్నట్టు మెసేజ్. ఇంట్లో వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారంట. ఒక్కళ్ళేమో 4 సంవత్సరాలు, ఇంకోళ్ళేమో 2 సంవత్సరాలు. ఈ మెసేజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇది పెట్టింది అన్నట్టు ఇంతకుముందు. సో ఐ సజెస్ట్ యూ షుడ్ గెట్ ఏ కోనం అండ్ రైజర్ కార్డ్ ఆన్ యువర్ వే టు లోడ్ అప్ ది రోడ్. ఇక్కడ స్టేట్మెంట్లు చాలా బోల్డ్గా ఉన్నాయి. అసలు ఆ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేయలే నేను. అట్లా పెట్టింది. అదేందో గేమింగ్ ప్లే కార్డ్స్ అంట. చూద్దాం, ఇక్కడ పక్కనే ఉంది 7-Eleven. అసలు ఏంది అనేది తెలుసుకుందాం. ఎప్పుడు డేటింగ్ల గురించి తినడమే కానీ ఇదే మొదటిసారి. చూద్దాం, వాసన పర్లేదు. సో 7-Eleven అయితే వచ్చేసినాం. 7-Eleven సో ఇందులో ఏది తీసుకుందాం? బొంగు ఏదో బొమ్మ మంచిగా ఉంది బ్రో, ఇది తీసుకుందాం. సో ఇంతకుముందు మెసేజ్ చేసింది కదా, ఇంట్లో 2 పిల్లలు కూడా ఉన్నారని. సో వాళ్ళు ఆడుకోనికి ఏదో రేజర్ కార్డ్ లేజరా సంథింగ్, ఏది రేజర్ కార్డ్ అనుకుంటా. అంటే నేను అది ఎంతో చిన్నదేమో అనుకున్నా. అది చూస్తే $50-60 ఉంది. 60 కాదు, ఇంకెక్కువ కూడా ఉంది కొన్ని. ఏదో తేడా కొడుతుంది నాకు. అందుకనే బయటకు వచ్చేసిన. ఆ 7-Eleven నుండి అవన్నీ అన్నీ పెట్టేసి బయటకు వచ్చేసిన. సో ఇప్పుడు ఇది గ్యాప్లో ఇంకో అమ్మాయి కూడా మెసేజ్ చేసింది అన్నట్టు. ఆమెనైతే డైరెక్ట్ ఫోటో పంపించింది, మీకు చూపిస్తా. సో ఈవిడ ఇట్లా మెసేజ్ ఫోటో పెట్టింది అన్నట్టు. వాళ్ళ ఇంట్లో ఉన్న సేమ్ ఇదే స్టోరీ, కాకపోతే ఈమె దగ్గర ఒకటే బాబు ఉన్నాడంట. సేమ్ వాళ్ళ అయింది ఆంటీ వాళ్ళ కిడ్ సంథింగ్ చెప్పింది అన్నట్టు. ఇవో చూడొచ్చు, చికెన్ సేమ్ గేమ్ కార్డు అడుగుతుంది అన్నట్టు. ఈమె కూడా ఐటూన్ కార్డు. ఇదేందో నాకు తేడా కొడుతుంది. చూద్దాం, మనకున్న టాలెంట్ని మొత్తం వాడాలన్నట్టు ఇటువంటి వ్యవహారాలు ఉన్నప్పుడే. సో వాళ్ళు ఏదో కార్డు అంటారు కదా. సో నేను గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి దాన్ని కొంచెం ఎడిటింగ్ మార్ఫింగ్ చేసి వాళ్ళిద్దరికి పంపిస్తా. రియాక్షన్ ఏందో చూద్దాం. మరి నాకు ఇది తెలియదు, చూద్దాం. ఇంకో నేను ఏం చేసిన అంటే మెసేజ్ పెట్టిన, మళ్ళీ చూడొచ్చు. సేమ్ నేను అదే గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి పెట్టిన అన్నట్టు, ఇది ఏర్పడకుండా చూడొచ్చు. తర్వాత ఏమని పెట్టిందంటే మేము మెసేజ్ షో మీ ద కార్డ్ విత్ యువర్ హ్యాండ్ హోల్డింగ్ ఇట్. సో నేను ఏదో చేసి ఇట్లా కొంచెం నమ్మించినట్టే చేసిన. వాళ్ళు మనకన్నా ప్రో కదా కొంచెం. ఓకే బాయ్, నాకు ఇంట్రెస్ట్ లేదన్నట్టు పెట్టేసిన. సో ఎందుకన్నా మంచిది ఒకసారి అనుభవజ్ఞుడైన బాబాయ్ని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన ఎప్పుడో వచ్చిండు సింగపూర్కి. సో ఒకసారి తెలుసుకుందాం ఆయన ఏమంటాడో. మరి రాజుగారు, నాకు ఒక పిల్ల పడిపోయిందా? ఒక్క పిల్ల కదా, ఇద్దరు. ఏమో మరి, అంటే ఏమబ్బా, అదేదో అంటారు కదా 5 minutes షార్ట్ గుంట ఫ్లాట్ అన్నట్టు.
పొద్దుగాలనే అది ఒక యాప్ ఉంది అన్నట్టు. నేను ఒక యాప్ డేటింగ్ యాప్లో పరిచయం అయ్యారు అన్నట్టు. పొద్దున్నే పరిచయం అయ్యారు వాళ్ళు. ఇక మరి ఏందో నా మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు బాగా. ఏమని మెసేజ్ పెట్టారండి? ఏముంది డైరెక్ట్ వచ్చేయమంటూ రూమ్కి. లొకేషన్ పెట్టిర్రు, వాళ్ళు ఉండే అడ్రస్ అవన్నీ పెట్టిర్రు. సో ఆగయ్యా ఫస్ట్ అది ఏంది ఇద్దరు అడ్రస్లు ఏంటంటే ఆల్మోస్ట్ పక్కనే ఉంది. సేమ్ ఈ బెడ్ ఒక్కొక్కళ్ళది, ఇంకోళ్ళది తానామేరా. అవన్నీ పక్క స్ట్రీట్ల లెక్కలు ఉన్నాయి, 2-3 స్ట్రీట్లు అంతే. పోదామని పర్ఫ్యూమ్ అన్ని కొట్టుకొని వచ్చిన నేను. పోలే అంటే ఇటు ఎంఆర్టీ దాకా వచ్చిన ఏంది మెసేజ్ చేసిర్రు అన్నట్టు వాళ్ళు. మళ్ళీ ఏంది అదేందో సేఫ్టీలు గిఫ్టీలు తెచ్చుకో అని, ఇంకోటి రేజర్ కార్డు సంథింగ్ ఏదో తెమ్మంటుంది. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారంట. వాళ్ళ పిల్లల్ని ఆ రేజర్ కార్డులు వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు. పిల్లలు ఏడకుండా వాళ్ళకి కార్డు తెస్తే నేను గేమ్స్ పెడతాను, గేమ్స్ పెడితే మన ఇద్దరు పని మనం చేసుకోవచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు టీవీలో అని. సేమ్ అదే అంటే నాకు ఏంటంటే ఫస్ట్ ఒక అమ్మాయి పెట్టింది సేమ్ ఇదేంది. నేను కొందామని పోయిన రేజర్ కార్డు, తీరా చూస్తుంది $60, $70. అది పెద్దగానే ఉంది రేట్లు కొంచెం. ఎందుకు అని ఆలోచించి ఆగినాక ఇంకో ఆమె కూడా సేమ్ మెసేజ్ చేసింది. ఆమె కూడా సేమ్ ఇట్లనే అడుగుతుంది అన్నట్టు, రేజర్ కార్డు తీసుకొని రా. సేమ్ దయచేసి ఇలాంటి వల్ల పడద్దు. ఇది పెద్ద స్కామ్ సింగపూర్ లో. ఓకే, టెలిగ్రామ్ లో, ఫేస్బుక్ లో, అన్నిట్లో నడుస్తుంది ఇది, ఇన్స్టాగ్రామ్ లో. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ. ఓకే అందుకనే నేను సేఫ్ సైడ్ గా మనం ఇట్లా పోతున్నా అన్నట్టు వీడియో తీస్తున్నా. వెరీ గుడ్. ఓకే, ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఈ డేటింగ్ యాప్ ఏంటంటే ఫేస్బుక్ ఫస్ట్. ఈ డేటింగ్ యాప్లో కడ్డా ఫస్ట్ మన ఇండియాలో పెద్ద సపోర్ట్ చేయదు, కానీ డేటింగ్ యాప్ చాలా కంట్రీస్లో నేను ఇక్కడ లిస్ట్ ఇస్తా చూడరు స్క్రీన్ పైన. ఇక్కడ ఉన్న కంట్రీస్కి అన్నిట్లా డేటింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది. మన ఇండియన్స్కి ఉండదు, మ్యాక్సిమం మన ఇండియాలో ఉండదు. మన ఇండియాలో డేటింగ్ ఆప్షన్ అనేది రాదు. సో రెగ్యులర్గా ఎవరైతే వాడతారో వాళ్ళు ఇప్పుడు వేరే కంట్రీస్లో ఉంటారో, సో వాళ్ళకే ఆప్షన్ అనేది ఎనేబుల్ ఉంటుంది. సో కొందరికి అంతే, మ్యాక్సిమం రెగ్యులర్. నాకైతే ఎనేబుల్ లేదు, ఎందుకంటే నేను కూడా ఫేస్బుక్ ఎక్కువ అప్పుడెప్పుడు 2014-15లో వాడినంటే ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడతా. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కనెక్ట్ అయ్యింది అన్నట్టు. సో ఇన్స్టాగ్రామ్లో ఏం వేసినా ఫేస్బుక్లోకి పోతుంది. సో అట్లుంది అన్నట్టు నాది. ఇక్కడికి వచ్చినాక ఏదో ఇల్లు అంటారు, సో చూద్దాం అన్నట్లు చేసినాక నాకు ఆప్షన్ రాలేదు. నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేకుండా నేను లైట్ తీసుకున్నా. ఇది అంతా చూపించింది అంతా ఏంటంటే వేరే యాప్ త్రూ చేసినట్టు నేను. సో వేరే ఒక ప్రైవేట్ యాప్ డౌన్లోడ్ చేసి ఇది ఒక ఆయన చెప్పిండు అన్నట్టు, ఆయన ఫేస్ చేసిండు, ఆయన కెమెరా ముంగటికి రాలేడు. కానీ సో మ్యాక్సిమం ఈ డేటింగ్ యాప్స్ అనేవి ఫేస్బుక్కే ఫస్ట్ అడ్డా. ఫేస్బుక్ తర్వాత వేరే యాప్ డౌన్లోడ్ చేస్తారు మన వాళ్ళు. సో ఇది చాలా మందికి జరిగింది, చాలా కంట్రీస్లో అలో ఉంది. ఈ డేటింగ్ యాప్స్ అనేది అంతే షో ఏంది, టైంపాస్. అదేదో అంటారు కదా ఎఫ్ఎఫ్, దానికే ఇది, అంతకుమించి ఏమి ఉండదు. ఇందులో లవ్ అనేది ఉండదు డేటింగ్ యాప్స్లో. లస్టే, టు బీ ఫ్రాంక్. అంతెందుకు ఇలా పొద్దున పరిచయం అయింది, రమ్మన్నా డైరెక్ట్. ఆమె బోల్డ్గా పెట్టింది, ఇంకా నేను కొన్ని మెసేజ్లు చూపించలేను మీకు. మా నంబరు సో పెద్దగా ఏం లేదు, డైరెక్ట్ పెట్టేసింది నాకు ముఖం మీద, యూ హ్యావ్ ఇంట్రెస్ట్. ఇట్లా చాలా మందికి అవుతుంది, కానీ ఎవరు సిగ్గుకి ఇజ్జతికి బయటకు రారు. సో ఏంది ఇట్లా రియల్ ఒకటి అయింది. సో సేమ్ ఒక పర్సన్ ఇట్లనే వాళ్ళు ఇట్లనే రేజర్ కార్డు సంథింగ్ ఏదో తెమ్మన్నారు. సేఫ్టీలు గిఫ్ట్లు తెమ్మంటే పోయిండట క్యాండిడేట్. అడిగి పోయి వాళ్ళు అడ్రస్ పెట్టారు కదా, అడ్రస్ కూడా నిజంది కాదు, అది ఫేక్ అడ్రస్. ఫస్ట్ మన అడ్రస్ పెట్టమంటారు, మన అడ్రస్ని బట్టి ఒక 2-3 స్టాప్ల దూరానికి పెడతారు అడ్రస్ అన్నట్టు. సో మనం కూడా టెంప్ట్ అయినా పక్కకి ఉంది కదా, పోతే ఉంది అన్నట్టు. సో ఆ క్యాండిడేట్ కూడా అట్లనే పోయి వేరే వాళ్ళది కాలింగ్ బెల్ క్లిక్ చేసిరండి అన్నట్టు. సో వాళ్ళు ఏం చేసారంటే డోర్ ఓపెన్ చేసే ముందు
విండోలోకి వెళ్ళి చూసిరంట. విండోలోకి వెళ్ళి చూసిరో మరి ఈయన చూసిండో, చూసుడుతో ఈయన భయపడ్డాడు. మనోడు భయపడి రఫ్ కిందికి వచ్చిండు. పైన నుండి ఇక్కడ బ్లాక్స్ ఉంటాయి అన్నట్టు, ఆ పైన నుండి కిందికి వచ్చిండు. కిందికి వచ్చేలోపు కింద పోలీసులు ఉన్నారు ఈయన గురించి. ఇక్కడ పోలీసులు అంతా ఫాస్ట్. సో నువ్వు ఎందుకు డోర్ ఓపెన్ చేసినావు అది అని అంటే వాడు ఉన్నది చెప్పేసిండు, ఇది ఆమెనే రమ్మన్నది అన్నట్టు. అదంతా తీరా చూస్తే పోలీసులు చెక్ చేస్తే అది ఫ్రాడ్ అని తెలిసింది. పోలీసులు కూడా ఏమనలేరు, ఎందుకంటే నువ్వు మోసపోయినావు, ఇట్లాంటి నమ్మకు కొంచెం జాగ్రత్తగా ఉండన్నట్టు మంచిగా సర్ది చెప్పి తోలిచ్చారు అన్నట్టు సింగపూర్ పోలీసులు. ఇది మన జరిగింది సింగపూర్లోనే జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫేస్బుక్ డేటింగ్ యాప్లో కొందరు రియాక్ట్ అవుతారు. వాళ్ళు కూడా మంచిగానే అంటే కొన్ని రియల్లీ కూడా ఉంటాయి. రియల్గా ఎట్లుంటాయి అంటే వాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు మేమున్న ప్లేస్లో సింగపూర్లో అయితే ఫిలిపియన్స్ ఎక్కువ ఉంటారు. కొందరు ఇట్లనే కొందరు కనెక్ట్ అయ్యి ఇట్లా కలుద్దామని పోయారంట. చూస్తేనేమో వాళ్ళు చాలా పెద్దోళ్ళు, మొత్తం పండ్లకు ఫెన్సింగ్లు వేసుకొని అసలు అంటే కలుద్దామని పోయారంట. పోయినాక ఎట్లయినా జస్ట్ మనోళ్ళు ఏంటంటే జస్ట్ ఫ్రెండ్ డేటింగ్ మనోళ్ళకి ఇంత డీప్ పోడుతుంటే ఫస్ట్ టైంలో ఇట్లుంటుందని మనోళ్ళకి ఏం తెలుసు. చాలా పెద్దోళ్ళు, మరి ఓల్డ్ ఏజ్ అని కాదు కానీ ఒక 45 ఆ ఏజ్, 39, 41, 42 ఆ ఏజ్ గ్రూప్ అన్నట్టు వాళ్ళిద్దరు. సో ఉమెనే. వాళ్ళ ఇక్కడ కల్చర్ ఎట్లుంటుంది అంటే ఇక మనకు తెలిసింది, మన లెక్క సారీలు గీరీలు కట్టుకోరు కదా వాళ్ళు, మన ఇండియన్స్ లెక్క. సో ఇలా అన్నీ ఆడికోనే అట్లా వేసుకోరు అన్నట్టు డ్రెస్సులు. సో వాళ్ళ స్టోరీలు నాకు చెప్పిండు అన్నాడు. చెప్తానంటే వాళ్ళకు పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు ఉన్నారు. పిల్లలు వాళ్ళ ఫిలిప్పీన్లు ఉన్నారంట. ఈడ వీళ్ళు ఏంది పనికి వచ్చిర్రో మరి ఏందో వాళ్ళ అడ్రస్ కూడా కరెక్ట్ చెప్పలేరంట. సో మనోనికి ఏంటంటే అలాని చూస్తేనే మరి ఏందో మరి అలా ఫుడ్ హ్యాబిట్స్ గుర్తుకొచ్చినాయి వీనికి, మరి ఏందో వామిటింగ్ వచ్చినట్టు అయిందట దెబ్బకి. అటు జరిసేపు ఉన్నాడు. వాళ్ళు ఏదో మస్తు టెంప్ట్ చేసారట అవి మనల్ని చూసిరు దెబ్బకు మస్తు అసలు వచ్చేసి రాంచేయాలి. ఇట్లాంటి వ్యవహారాలు చాలా అవుతాయి. ఎటు పడితే అటు కక్కుర్తి పడకుర్రి. ఇప్పుడున్న రీల్స్ ప్రభావమా, మరి యూట్యూబ్ ప్రభావమా, వీడియోల ప్రభావమా, మరి ఏందో తెలియదు కానీ అందరు అట్రాక్ట్ అవుతారు. ఇది తెలుసుకోవాలి, అందరు అట్రాక్ట్ అవుతారు. సో మనమే కొంచెం డిస్ట్రాక్ట్ కానీ ట్రై చేద్దాం. చాలా కంట్రీస్లో కూడా జరుగుతుంది అన్నట్టు, బయటకు రా విషయం. మనం ఏదో పీకిదాం పొడుద్దామనే వచ్చినాం. సో డిస్ట్రాక్ట్ కాకుర్రి, కొంచెం ఫోకస్ గట్టిగా పెట్టర్రి అంతే. ఇక మిగిలిన ఏదో ఇక మీకు కిస్మత్ మంచుకుంటారు అవన్నీ బోనస్లు అనుకోవాలి అంతేగాని మనం ఏదో వేటకు వచ్చినట్టు డేటింగ్ యాప్ల మీద పడితే పెద్దగా వచ్చేది ఏం లేదు. సో ఇది ఇప్పుడు మా బాబాయ్ చెప్పింది కూడా మాకు ఎప్పటి నుండి అనుకున్నాం అన్నట్టు, ఇట్లాంటిది ఒక వీడియో తీయాలి, అట్లీస్ట్ కొంచెం అన్న యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈసారి సెట్ అయింది అన్నట్టు. ఇప్పటిదాకా మేము అంతా చేసిందంతా ఇది మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఇద్దామని అంతా షో చేసిన అన్నట్టు. సో ఇది ఈ వీడియో మీకు కొంచెం యూస్ఫుల్ అనిపించినా షేర్ ఏం అవసరం లేదు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయరు. మీకు ఇంకా నచ్చితే షేర్ చేయరు అంతే. మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ లైక్ కొట్టరు చాలు. ఇంకేం, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.